హలో మై లిటిల్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఈరోజు అయితే మనం సీలింగ్ వర్క్ గురించి చెప్పబోతున్నాం గైజ్. అండ్ మేమైతే సీలింగ్ వర్క్ హాల్, డైనింగ్ డిజైన్తో చేయించుకున్నాము, మిగతావన్నీ ప్లెయిన్ చేయించుకున్నాం. ఫస్ట్ అయితే మన ప్లెయిన్ వాల్ మీద వాళ్ళు ఛానల్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. ఈ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది ఛానల్స్, చుట్టూ ఒక ఫ్రేమ్లా పెడతారు. అండ్ మా బెడ్రూమ్స్లో ప్రాబ్లం ఏంటంటే సీలింగ్ అనేది కిందకు వచ్చేసింది అనమాట. అంటే స్లాబ్ హైట్ తక్కువ ఉండడం వల్ల అండ్ ఆల్సో కబోర్డ్ వర్క్స్ ఆల్రెడీ చేయించుకోవడం వల్ల అది కట్ చేసి డోర్స్ అనేవి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. సో మీరు కన్స్ట్రక్షన్ టైంలోనే సీలింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక స్లాబ్ అనేది కొంచెం హైట్కి కట్టించుకుంటే సీలింగ్ అనేది కిందకి రాకుండా ఉంటుంది. అండ్ బెడ్రూమ్స్లో కూడా మీరు డిజైన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యాన్ పెట్టేసరికి అంత కింద కన్నా ఉన్నట్టు కనిపించదు, పైకే ఉంటుంది ఫ్యాన్ చాండిలియర్స్ ఏవైతే ఉంటాయో. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇదైతే జిప్సమ్ బోర్డ్స్ అనమాట. ఆల్రెడీ మనకున్న ఛానల్స్కి జిప్సమ్ బోర్డ్స్ ఫిక్స్ చేస్తారు. నేను హాల్, డైనింగ్ సింగిల్ స్టెప్ చెప్పాను కాబట్టి టూ స్టెప్స్ కింద పెట్టి సెకండ్ స్టెప్లోని మనకి కావాల్సిన డిజైన్ చెప్తే వాళ్ళు కట్ చేస్తారు ఆ షేప్లోని. సో ఇది హాల్ అనమాట. హాల్లో నేను ఈ డిజైన్ ప్రిఫర్ చేశాను. అంటే శాంపుల్కి మీరు ఏమైనా ఫొటోస్ ఆన్లైన్ చూపిస్తే వాళ్ళకి అలాగా కట్ చేసి మనకి అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎల్ఈడి డౌన్ లైట్స్ ఉంటాయి కదా, అవి పెట్టడానికి ఇలా సర్కిల్స్ కట్ చేస్తారు ఈ టూల్ తోటి. సర్కిల్స్ కట్ చేశాక ఒకేసారి మొత్తం లోపలికి వెళ్ళలేదు కాబట్టి హాఫ్లో కట్ చేసి అటు సైడ్ నుంచి తీస్తారు. సో దట్స్ హౌ దే డూ ఇట్. సో మనం ఎక్కడైతే ఈ డౌన్ లైట్స్ పెడతామో ఈ సర్కిల్ అనేది ఇలా కట్ చేస్తారు గైస్ అన్ని చోట్ల. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మేమైతే డిమ్మబుల్ డౌన్ లైట్స్ పెట్టించాం గైస్ హ్యావెల్స్ నుంచి. బికాజ్ ఇట్స్ డిమ్మబుల్ అంటే కలర్ టెంపరేచర్ అనేది మారుతుంది. యాజ్ యూ కెన్ సీ అతుకులు కనబడకుండా ప్లాస్టింగ్ అనేది చేశారు. అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా కట్ చేశారు లైన్స్. ఇదైతే డైనింగ్ గైస్. డైనింగ్కి నేను ఈ డిజైన్ ప్రిఫర్ చేశాను బికాజ్ ఐ థాట్ ఇట్ విల్ లుక్ గుడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ హాల్లోని, బెడ్రూమ్స్లోని అన్ని చోట్ల మేము బిర్లా పుట్టి అయితే పెట్టించాము. సో దట్ బిర్లా పుట్టి ఏంటంటే ఇట్ యాడ్స్ దట్ షైన్ టు ద వాల్ అనమాట. యాజ్ యూ కెన్ సీ షైన్ అనేది కనిపిస్తుంది. సో లైట్స్ అయితే పెట్టేశారు, డౌన్ లైట్స్ అండ్ స్పాట్ లైట్స్ కూడా పెట్టమన్నాను. 3 స్పాట్ లైట్స్ మిర్రర్ వచ్చేసారు దగ్గరికి. సో దట్ స్పాట్ లైట్ ఏంటంటే నేను వామ్ లైట్ పెట్టించుకున్నాను. సో దట్ మిర్రర్లో మనం చూసేటప్పుడు ఆ గ్లో అనేది వస్తుంది. ఇదైతే కిచెన్ అనమాట. మా నాన్నమ్మ ప్రిఫర్ చేశారు కిచెన్, అక్కడ వంట వండుకుంటాం కాబట్టి ఆ పైన అయితే పెద్ద లైట్ పెట్టించుకున్నాము. అక్కడైతే 3 లైట్స్ అనమాట. యాజ్ ఎ సెట్ కలర్ టెంపరేచర్ మారుతుంది. ఇది హాల్లో అన్నీ ఫిక్స్ చేసేసాక డౌన్ లైట్స్ ఇలా ఉంటుంది. డౌన్ లైట్స్లో 15 వాట్స్, 6 వాట్స్, 1 వాట్ ఇలా ఉంటాయి గైస్. అంటే పెద్ద, లార్జ్ సైజ్, మీడియం సైజ్, స్మాల్ సైజ్ అని. స్పాట్ లైట్ 1 వాట్. సో యాజ్ యూ కెన్ సీ ఇలా 3 కలర్స్ వస్తుంది. 3 కలర్స్కి వాల్ పెయింట్ కూడా డిఫరెంట్ షేడ్లో మారుతుంది. అండ్ ఇదైతే రోప్ లైట్. నేను షాప్కి వెళ్ళి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నాను, నాకు బ్లూ కలర్ కావాలని. లుక్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. లైక్ నైట్ టైం మూవీస్ చూస్తే కనుక సూపర్ ఉంటుంది గైస్. ఈ లైట్లో ఎస్పెషలీ ఇట్ విల్ గివ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్. It looks so good in the hall. Like it's visually so appealing and so good. అంటే ఫోన్లో కన్నా బయట ఇంకా సూపర్ ఉంది గైస్. అండ్ ఐ ఆల్సో థాట్ ఓన్లీ వామ్ లైట్స్ ఇవి పెట్టిద్దామని, బట్ అక్కడికి వెళ్ళి లైట్ ఆన్ చేశాక ఐ థాట్ దిస్ విల్ బీ ఇట్ అని. సో పింక్, గ్రీన్ లాట్ ఆఫ్ కలర్స్ చూపించారు, బట్ ఆ కలర్స్ ఏంటంటే నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. బ్లూ ఇస్ బెటర్ అనిపించి సో బ్లూ అయితే ప్రిఫర్ చేశాను. హాల్ అండ్ డైనింగ్కి 13 మీటర్స్ కట్ చేసి పెట్టారు. సో దట్స్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. డైనింగ్ పెయింటింగ్ వేసాక ఇలా ఉంటుంది గైస్. పిన్స్కి ఎడ్జెస్లో కూడా వేయించాలి. అండ్
దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. సో 4 లైట్స్ పెడితే అలా ఉంటుంది గైస్ డైనింగ్లో. సో ఇదైతే ప్రొఫైల్ ఛానల్కి పెట్టే లైట్స్ అనమాట అవి. సో లుక్ ఎట్ దాట్. హాల్ అయితే చాలా బాగా వచ్చింది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.